హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మేము పేర్చిన వార్తా విశేషాలు ఎట్లున్నాయి. ఆ జిల్లాలో జరుగుతున్న అవినీతిపై నోరు మెదపని అధికారులు. ప్రజావాణి వరుస కథనాలకు విశేష స్పందన. ఆ 38 లక్షలు నొక్కిన రాజును ఉద్యోగం నుండి తొలగించిన అధికారులు. ఇంతకీ ఆ కరుణాకర్ పై చర్యలేవి? నాంపల్లి మాజీ ప్రిన్సిపల్ పై చర్యలకు దిగకుండా వెనకడుగు ఎలా? మరి కూడా మోడల్ స్కూల్ నిర్వాహకంపై కొనసాగుతున్న విచారణ. జాడలేని డిప్యూటీ డైరెక్టర్, నల్గొండ విద్యాశాఖ అధికారి. ఈ విద్యాశాఖ అధికారి అవినీతి విద్యాశాఖ అధికారి అనొచ్చు. ఈనాడు తీగలాగితే డొంకొంత కదన్నట్టు ఒక్కొక్కటి బయట పడతా ఉన్నది. ఇట్లా ఎంతమందిని మోసం చేసినాడు, ఎన్ని లక్షల రూపాయలు ఆగం చేసినారో మొత్తం బయటకు తీస్తాము, కలెక్టర్ గారి దృష్టికి తీసుకోబోతాము. మీరేం చేయాలి, తొందరపడకూడదు. తొందరపడి ఆగమాగం చేసి మీ వర్షన్లో మీరు క్లారిటీ ఇది, మా వర్షన్లో మేము క్లారిటీ ఇస్తాము. ఇప్పుడు ఒక ఆయన ఎందుకు సస్పెండ్ అయిందో, మిగతా వాళ్ళు కూడా ఎట్లా సస్పెండ్ అవుతారో మేమంతా క్లారిటీ ఇస్తాం. జర అవుతే అదంతా సీన్ సితారా సినిమా అంతా బయట పడుతుంది. మీరు చేసిన అవినీతి కార్యక్రమాలు ఎట్లెట్లున్నాయి అంటే ఎవ్వరు మమ్మల్ని ఏమి ఇది చేయరని చెప్పేసి అనుకుంటారు, కానీ దొంగతనం ఎప్పటికైనా బయట పడుతుంది. జర ఆగోడు మీరు. జాడలేని డిప్యూటీ డైరెక్టర్, నల్గొండ విద్యాశాఖ అధికారి. ఆ అవినీతి పరుల గుండెల్లో ప్రజావాణి ప్రకంపనలు. తెలంగాణ వ్యాప్తంగా పర్మిషన్లు లేకుండా ఏ స్కూళ్ళకి ఎట్లా పర్మిషన్లు ఇస్తున్నారు, సంతకాలు పెట్టి సంతకానికి ఎన్ని లక్షల రూపాయలు తీసుకుంటారో చెప్తాం మీ కథ. తెలంగాణ వ్యాప్తంగా సిపిఎస్ నిధుల దుర్వినియోగం. 2019 ప్రభుత్వ ఆదేశాల మేరకు వడ్డీలు అసలు నొక్కిన ప్రబుద్ధులు ఎందరో. వాస్తవం ఇది వాస్తవము. ప్రజావాణి కథనాలు వాస్తవం, ప్రూఫ్లతో సహా డాటా అన్నున్నాయి. ఏ విద్యాశాఖ అధికారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లెట్లా చేస్తున్నారు, ప్రైవేట్ స్కూళ్లకు నామ్స్ పాటించకుండా ఎట్లా పర్మిషన్లు ఇస్తున్నారు, ఎన్ని పైసలు తీసుకున్నారు, ఇదంతా డాటా తీస్తున్నాము. ముఖ్యంగా దీని గురించి అయితే మొత్తం డాటా అంతా తీసి బయట పెట్టి ఎవరి దగ్గర పెట్టానో వాళ్ళ దగ్గర పెట్టు. మేము ఆడిందే ఆట పాడిందే పాట అని అనుకుంటున్నారు ఇన్ని రోజులు, కానీ మీ స్టోరీ సినిమా ఎట్లా నడుస్తుందో మేము కూడా చూపిస్తాం. నల్గొండ సర్వశిక్ష అభియాన్లో వెలుగు చూస్తున్న అవినీతి మరకలు ఎన్నో. ఇది వరుస కథనాలతోని ప్రచురిస్తుంటే వాళ్ళకి మొత్తం వణుకుతుంది అనమాట. లక్షల రూపాయలు దొంగలు కలిసి మొత్తం ఊర్లు పంచుకున్నట్టే ఉంది కథ. ఏం తయారయ్యారా నాయన? విద్యాశాఖలో ఈ దొంగలు ఉన్నారంటే విద్యను ఏడ బాగుపడనిస్తారు, పోరగాళ్ళని ఏడ బాగుపడనిస్తారు. దొంగల కంటే ఈయనము దొంగలన్నా ఏదో పుట్టగడమనే కన్నా దొంగతనాలు చేస్తారు, కానీ మీరు అన్ని దొంగతనాలు చేస్తున్నాడు. పెద్ద గజ దొంగలే మీరు. సిగ్గు లేదు, శరం లేదు మీరు. మోడల్ స్కూల్లో రాజుపై వేటు, ఉద్యోగం తొలగింపు. ప్రజావాణి కథనాలకు స్పందించి అరే ఏమన్నా మరి అంత అగమాగం అవుతాటుంది, అందరం బయట పడతామని ఒకరిని ఇది చేసిరనమాట. అందరు పోవాలి, ఇంట్లో కూర్చొని రామభజన చేసుకుంటూ కూర్చోవాలి మీరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో సర్వశిక్ష అభియాన్లో అవినీతి మరకలు తెలిసిందే. ఈ మేరకు మన ప్రజావాణి స్టేట్ బ్యూరో ప్రతినిధి వీరభద్రం సేకరించిన సమాచారం మేరకు వరుస కథనాలు అందిస్తున్న సంగతి తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి, ప్రధానంగా అధికార యంత్రానికి, ప్రజా ప్రభుత్వానికి తెలిసిందే. ప్రభుత్వ జీతం తీసుకుంటూ విద్యా కుసుమాలు విరాజిల్లేటట్లు చేయాల్సిన ప్రిన్సిపల్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారి అండదండలతో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కేంద్రంగా కొండంత అండదండలతో విచ్చలవిడిగా అవినీతి ఆరోపణలు రాజ్యమేలుతున్న సంబంధిత అధికారులలో కదలిక లేకపోవడం విశేషం. తల్లిదండ్రుల తర్వాత సమాజానికి ఉపయోగపడి భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్, ఉన్నతాధికారుల అండదండలతో లక్షలాది రూపాయలు తెలంగాణ వ్యాప్తంగా నొక్కి నాటి ప్రభుత్వ హయాం నుండి ప్రజా ప్రభుత్వంలో కూడా అవినీతి అక్రమాలతో కొనసాగుతున్న కానీ అవినీతిపై విచారణ ముఖం చాటేస్తున్న జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు. నల్గొండ జిల్లా నేరేడుగుమ్మ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గా పనిచేసిన రాజును మన ప్రజావాణి వార్తా కథనాలకు స్పందనగా రాష్ట్ర స్థాయి అధికారులు ఉద్యోగం నుండి తొలగించినట్లు సమాచారం. న్యాయపరమైన అంశాలు పరిశీలించి వేటు వేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. అయినప్పటికీ ఉద్యోగాన్ని తొలగించిన అధికారులు కొంత చేతులు దులుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత కాదు, మొత్తం క్లీన్ స్వీప్ కావాలి. అప్పుడైతే మీకు బుద్ధి జ్ఞానం వస్తుంది, మళ్ళీ తప్పు చేయకుండా. మొత్తం అందరినీ సస్పెండ్ చేయాలి. మేము వరుస కథనాలు వేస్తూనే ఉంటాం, 4, 5 కాదు, 10 వేస్తాం, 20 కూడా వేస్తాం కథనాలు. మీకు కథ వచ్చేదాకా వేస్తాం మేము. చదువుని నాశనం చేస్తున్నారు కదరా నాయన. చదువు పేరుతోని లక్షల రూపాయలు దోపిడీ. సెకండ్ పేజ్ వార్తలు చూద్దాం. కాలుష్యరహిత నగరంగా హైదరాబాద్ 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు, 25 ఏళ్ల అవసరాలకు తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందించాలి. మెట్రో పనులను వేగవంతం చేయాలి. ఎంఏయుడి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్. కాలుష్యరహిత నగరంగా హైదరాబాద్ అంటే ముందుగా హైదరాబాద్ దగ్గర కంపెనీలు అన్ని తీసేసి అవుటర్ చుట్టుపక్కల అటు పెడితే బాగుంటుంది. అప్పుడు కాలుష్యము
కొంచెం కాలుష్యానికి చెక్ పెట్టడానికి వీలుగా ఉంటాం. లేకపోతే ఇక మరో ఢిల్లీ లెక్క తయారవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈనాడు ఢిల్లీ పరిస్థితి ఎట్లుందో, ప్రజలు ఏ విధంగా రోగాల బారిన పడుతున్నారు అక్కడ పొల్యూషన్తోనే, హైదరాబాద్ కూడా అట్లా కావాల్సి వస్తుంది. కాబట్టి ముందుగానే ఈ కంపెనీలు అన్ని తీసేసినటువంటి ఆలోచన చేస్తే బాగుంటుంది. పదండి ప్రజల్లోకి. స్థానిక ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందే మీనాక్షి నటరాజన్. ఎట్లా గెలుస్తారమ్మా? ఎట్లా గెలుస్తారు? ఒక ముచ్చట ఎప్పుడు జన ఏమి ఇచ్చిరని గెలుస్తారు? అందుకే కదా ఇన్ని రోజులు దుఃఖం తెరవకుండా అట్లనే ఉండదు స్థానిక సంస్థల ఎలక్షన్స్. ఎట్లా గెలుస్తారు? ఏమి ఇచ్చిరని? తులం బంగారం ఎటువాయే, ముసలి పింఛన్ లీడ పెంచిర్రు, రైతు బంధు ఎంతెంత మందికి పడ్డది, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఎంతమందికి చెప్పినారు. ఆడపోరాగాలకు స్కూటీలు ఇస్తున్నారు, ఏమాయా స్కూటీలు, ఇవన్నీ ఉన్నాయి కదా. యూరియా గతిలేవు, ఉడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర సంచులు గతిలేవు మన దగ్గర. రైతులకి నష్టపరిహారం ఏడిచ్చిర్రు? మీరు ఇచ్చిర్రా? పోరి మీరు పోతే రైతులే చెప్తారు. మీరు కోట్లు వేస్తారా ఏమేస్తారో రైతులే చెప్తారు. పోరి భూ వివాదం కేసులో రేవంత్ రెడ్డికి ఊరట. పెద్దిరాజు తదితరులు వేసిన పిటిషన్ తిరస్కరణ, ఫిర్యాదుదారుకు కోర్టు నోటీసులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. భూ వివాదం కేసులో ఎన్ పెద్దిరాజు వేసిన కేసులో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవంటూ పిటిషన్ తెలంగాణ హైకోర్టు పాస్ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలపై ఎస్ పెద్దిరాజు సుప్రీంకోర్టులో సవాలు వేశారు. ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సుప్రీంను కోరారు. అంతే న్యాయం జరగాలంటే ఈ కోర్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి సరే వేరే రాష్ట్రం తీసుకుంటా అని చెప్పేసి పర్మిషన్ తీసుకుంటాం. కాళేశ్వరం నివేదిక సిద్ధం. సీల్డ్ కవర్లో సిద్ధం చేసిన పీసీ ఘోష్ కమిషన్ త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించే అవకాశం. సమర్పించుడు, పూజ చేసుడు, పునస్కారాలు, కొబ్బరికాయ కొట్టుడు ఇదే, కానీ విచారణలో ఏం లేవు. 20 నెలల్లో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి కేటీఆర్. మీకు ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ అయితే అవుతుంది కేటీఆర్ అన్న, మీకు ఫ్రీ అడ్వర్టైజ్మెంట్. ఇది ఎక్కువ మీరు టెన్షన్ పడి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ప్రజలే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నది. నాడు కాంగ్రెస్ పార్టీ ఏ ఉద్దారకం ఎత్తుందని మీరు ఫ్రీ అడ్వర్టైజ్మెంట్, ఏం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. యూరియాపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు. లెక్కకు మిక్కలిన యూరియా ఎక్కడుంది? ప్రభుత్వం తక్షణమే జవాబు చెప్పాలి. జిల్లాలో 3 మంత్రులు ఉన్న 0. ఖమ్మం ఇక బీజేపీ అడ్డా కాబోతోంది. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ దోబుచ్చులు. జిల్లా పర్యటనలో కార్యకర్తల సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నట్టు మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఎట్లున్నదంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అందజేస్తున్న యూరియా లెక్కలకు సంబంధించి సకాలంలో అంతే రైతులే కదా. ఈనాడు రైతులు చెప్పులు పెట్టి పాస్ పుస్తకాలు పెట్టి లైన్లలో ఎందుకుంటారు రామచంద్రరావు గారు? గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్ గా బీపీ పాండే. కేంద్ర ప్రభుత్వం గోదావరి నది యాజమాన్యం బోర్డు చైర్మన్ గా బీపీ పాండే నియమిస్తూ కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరు వచ్చినా కానీ న్యాయం జరిగితే చాలు. రాష్ట్ర రైతాంగ సంక్షేమం కోసం రాజీలేని పోరాటాలు చేయాలి కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో రాష్ట్ర రైతాంగ సంక్షేమం కోసం, వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడం కోసం రాజీలేని పోరాటాలు మరింత ఉధృతం చేయాలని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చేసే దిశగా ఆంధ్ర ప్రభుత్వం నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ నిలువరించాల్సిందని కేసీఆర్ తేల్చి చెప్పారు. అందుకు బీఆర్ఎస్ పార్టీ అందరు కలిసి చేస్తే అవుతుంది, నువ్వెంత నేనెంత అంటే ఇట్లనే ఉంటుంది. కాక నువ్వేమో 20 ఉంటివి, రేవంత్ రెడ్డి ఏమో ఆయన ప్లాన్లో ఆయన ఉన్నాడు. మధ్యలో రైతులు నష్టపోతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను ఆధునీకరిస్తాం. ఎట్లా ఆధునీకరిస్తారు చెప్పు జర. ఎట్లా ఆధునీకరిస్తారు? కొత్త టెండర్లు వేయాలి, మళ్ళీ కోట్ల రూపాయలు పెట్టాలి, మళ్ళీ సగం పనులు అయినాక మళ్ళీ ఇంకో టెండర్లు అనమాట. దాన్ని ప్రాజెక్టుల్లో పేర్కొన్న పూడికను తొలగిస్తాం. 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న సాగర్. మంత్రి అడ్డూరితో కలిసి సాగర్ గేట్లు ఎత్తిన మంత్రి ఉత్తమ్. రాష్ట్రంలోని అన్ని శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టులను ఆధునీకరిస్తామని, అలాగే పూడిక తీతలు మంగళవారం ఆయన రాష్ట్ర స్పెల్లింగ్ మిస్టేక్స్ మొత్తానికి అయితే రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేయాలి. కాల్పుల విరమణలో 3వ దేశం జోక్యం లేదు. ట్రంప్ మధ్యవర్తిత్వ ప్రకటనను తోసిపుచ్చిన మోడీ. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రముఖలు బుద్ధి చెప్పాం. సింధూర్లో త్రివిధ దళాలు సత్తా చాటాయి. కేవలం 22 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేసిన త్రివిధ దళాలు. ఆపరేషన్పై కాంగ్రెస్ విపక్షాల తీరు దారుణం. సైన్యం స్థైర్యం దెబ్బతినేలా వ్యాఖ్యలు. హెడ్లైన్స్ లో ఉండేలా చేస్తున్న వారికి
ప్రజల్లో స్థానం లేదు. ఆపరేషన్ సింధూర్ పై లోక్సభలో ప్రధాని మోడీ సమాధానం. మొత్తానికైతే ట్రంప్ దీంట్లో ఏం లేదు, మేమే ఏదన్నా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈనాడు అన్ని ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటాం తప్ప ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రసక్తే లేదు. ఈనాడు ఆర్థికంగా ప్రాణ నష్టం జరగకుండా సో ఇవన్నీ ఆలోచించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ యుద్ధ వాతావరణం కొనసాగితే ఎక్కడెక్కడ ఏమేమి నష్టం జరుగుతుంది, సో ఇవన్నీ బేస్ చేసుకునే నిర్ణయాలు తీసుకుంటాం. కానీ అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని చెప్పేసి ఆ కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి మోడీ వార్నింగ్ ఇస్తున్నారు అన్నమాట. సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో వార్తా విశేషాలు. అందరికీ సెలవు, నమస్తే.